రాక్రేష్ సంస్థ అవినీతి గమనించి వారు నిర్మిస్తున్న 13,000 ఇళ్లు కూడా రద్దు చేశారు అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వంలోనే జిల్లా కలెక్టర్లు కూడా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో దాదాపు రాక్రేష్ సంస్థ కూడా చాలా అవినీతి జరుగుతుందని ఆలోచన చేసి 13,000 ఇళ్లు కూడా రద్దు చేశారని కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఒక ఇల్లు పునాది స్థాయి వరకు నిర్మించాక మొదటి విడతగా 60,000 రూపాయలు చెల్లించాలనే విషయం పక్కన పెట్టే ఆ జిల్లాలో రాక్రేష్ సంస్థకు మాత్రం ఇల్లు పూర్తి అయినట్లు అధికారులు కూడా కాగితాల్లో చూపించి కోట్ల బిల్లులు కూడా చెల్లించారు అధ్యక్ష. ఈరోజు మనం కూడా చూడొచ్చు అధ్యక్ష, ఈ రకంగా ఉన్నాయి. ఎక్కడే కానీ ఇల్లు కూడా పూర్తి కూడా కాలేదు, ఎక్కడేసిన అక్కడే గొంగలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బునాదుల్లోనే ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి దాంట్లో కూడా అధికారులు ఎవరైతే ఆ రోజు అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి అయిపోయినాయని దాంట్లో కూడా బిల్లులు చేసిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష. కొన్ని చోట్ల ఇల్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతో పాటు ఒకే పేరుతో 10 సంఖ్యలు ఇల్లు తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ పెద్దలు మాత్రమే ఒక్కొక్కరు 10 ఇల్లు పెట్టుకున్నారు అధ్యక్ష. పేదవాళ్ళకు మాత్రం అక్కడ ఇల్లు ఇవ్వలేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం 10-20 ఇల్లు కూడా వాళ్ళు కూడా తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి కూడా తెస్తున్నాం అధ్యక్ష.